సంస్కృత ప్రవేశిక పాఠః 25 సంధి పరిచయం స్వరసంధి భాగం 1 పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో చూడండి. ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. శబ్ద రూపాలు: రామ, సీత, ఫల, హరి, నది, గురు, వధూ, పితృ అన్ని. ధాతు రూపాలు: లట్, లోట్, లంగ్, లుట్, లిట్, లుట్, అన్ని 6 లకారాలు కూడా. ఇప్పుడు మనం కొత్త విషయం నేర్చుకుందాం పిల్లలు. చాలా ముఖ్యమైన విషయం: సంధి. సంధి అంటే ఏమిటి? 2 అక్షరాలు లేదా 2 పదాలు కలిసినప్పుడు జరిగే మార్పు. రామ ప్లస్ అత్ర, ఇవి కలిసి రామాత్ర అవుతుంది. చూశారా? ఒక అక్షరం మారిపోయింది. ఇది సంస్కృతంలో చాలా ముఖ్యం పిల్లలు. ఎందుకంటే సంధి తెలిస్తే మీరు సంస్కృత పదాలను సరిగ్గా చదవగలరు, రాయగలరు, అర్థం చేసుకోగలరు. సిద్ధంగా ఉన్నారా? మొదలు పెడదాం. పూర్వజ్ఞానం, మునుపటి జ్ఞానం. మనమింతకుముందు కొన్ని సంధులు చూశాం పిల్లలు, గుర్తుందా? రామః, అత్ర, ఇవి కలిసి రామోలత్ర అయ్యాయి. రామః ప్లస్ అత్ర ఈక్వల్స్ రామోలత్ర. బాలకః ఆగచ్చతి, ఇవి కలిసి బాలక ఆగచ్చతి అయ్యాయి. ఇవన్నీ సంధులే పిల్లలు. కాని అప్పుడు మనం వ్యవస్థితంగా నేర్చుకోలేదు. ఇప్పుడు మనం సరిగ్గా క్రమంగా నేర్చుకుందాం. సంధి కిం? సంధి ఏమిటి? సంధిః ద్వయోః వర్ణయోః మిలనం అస్తి. సంధి అంటే 2 వర్ణాల కలయిక పిల్లలు. 2 అక్షరాలు లేదా 2 పదాలు దగ్గరగా ఉచ్చరించినప్పుడు వాటిలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులకే సంధి అంటారు. సంధి సంస్కృతంలో ఎందుకు ముఖ్యమంటే ఇది ఉచ్చారణను సులభతరం చేస్తుంది, మాట్లాడటం తేలికగా చేస్తుంది, భాషకు సంగీతాత్మకత ఇస్తుంది, సౌందర్యం ఇస్తుంది. ఉదాహరణం చూద్దాం. రామః ప్లస్ అత్ర, రామ ప్లస్ ఆ, ఇవి కలిసి రామోలత్ర అయ్యాయి. చూశారా? అహా మరియు ఆ కలిసి ఓ అయింది. ఇదే సంధి. సందేహ ప్రకారః సంధి రకాలు. సంస్కృతంలో 3 రకాల సంధులున్నాయి పిల్లలు. 3 ముఖ్యమైన రకాలు. మొదటిది స్వరసంధిః. స్వరసంధి 2 స్వరాలు కలిసినప్పుడు జరిగే సంధి. ఉదాహరణ: రామ ప్లస్ అత్ర ఈక్వల్స్ రామాత్ర. రెండోది వ్యంజన సంధి. వ్యంజన సంధి స్వరం మరియు వ్యంజనం లేదా 2 వ్యంజనాలు కలిసినప్పుడు జరిగే సంధి. ఉదాహరణ: తత్ ప్లస్ ఆగచ్చతి ఈక్వల్స్ తదాగచ్చతి. మూడోది విసర్గ సంధిః. విసర్గ సంధి విసర్గం అంటే ఈ గుర్తు, ఇది మరొక అక్షరంతో కలిసినప్పుడు జరిగే సంధి. ఉదాహరణ: రామః ప్లస్ అత్ర ఈక్వల్స్ రామోలత్ర. ఈరోజు మనం స్వరసంధి మొదటి భాగం నేర్చుకుందాం పిల్లలు. స్వరసంధి. స్వరసంధి స్వరసంధి 5 రకాలు ఉన్నాయి పిల్లలు. 5 ముఖ్యమైన రకాలు. మొదటిది దీర్ఘసంధిః. దీర్ఘసంధి. రెండోది గుణసంధిః. గుణసంధి. మూడోది వృద్ధిసంధి. వృద్ధిసంధి. నాలుగోది యన్ సంధి. యన్ సంధి. ఐదోది
అయాది సంధిః అయాది సంధి. ఈరోజు మనం మొదటి 3 నేర్చుకుందాం. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. రేపు మిగిలిన 2 నేర్చుకుందాం. 1 దీర్ఘ సంధి. దీర్ఘ సంధి, దీర్ఘ సంధి చాలా సింపుల్ పిల్లలు, చాలా తేలికైనది. నియమం వినండి. సమాన స్వరాలు కలిసినప్పుడు దీర్ఘస్వరమవుతుంది. అంటే ఏమిటి? అ ప్లస్ అ ఈక్వల్స్ ఆ. 2 చిన్న అలు కలిసి ఒక పెద్ద ఆ అవుతుంది. ఆ ప్లస్ ఆ కూడా ఆ అవుతుంది. ఆ ప్లస్ ఆ కూడా ఆ అవుతుంది. ఆ ప్లస్ ఆ కూడా ఆ అవుతుంది. అలాగే ఈ ప్లస్ ఏ ఈక్వల్స్ ఈ. ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ ఊ. చూశారా? చాలా సింపుల్. సమాన స్వరాలు కలిస్తే దీర్ఘస్వరం. దీర్ఘ సంధి. ఉదాహరణం 1. ఇప్పుడు ఉదాహరణం చూద్దాం పిల్లలు. అ ప్లస్ అ ఈక్వల్స్ ఆ. రామః అత్ర. రామ ప్లస్ అత్ర. ఇక్కడ రామ చివర ఆ ఉంది. అత్ర మొదట ఆ ఉంది. 2 అలు కలిశాయి. అప్పుడు ఏమయ్యింది? ఆ అయ్యింది. రామః ప్లస్ అత్ర ఈక్వల్స్ రామాత్ర. రామాత్ర అంటే రాముడు ఇక్కడ అని అర్థం. చాలా అందంగా ఉంది కదా? దీర్ఘ సంధి. ఉదాహరణం 2. ఇప్పుడు ఆ ప్లస్ ఆ ఈక్వల్స్ ఆ చూద్దాం. విద్యా అర్ధః. విద్య ప్లస్ అర్ధః. విద్య చివర ఆ ఉంది. అర్ధః మొదట ఆ ఉంది. ఆ మరియు ఆ కలిస్తే ఏమవుతుంది? ఆ అవుతుంది. విద్య ప్లస్ అర్థః ఈక్వల్స్ విద్యార్థః. విద్యార్థః అంటే విద్యార్థి. విద్య యొక్క అర్థం కోరుకునేవాడు అని అర్థం. చాలా అందమైన పదం కదా? దీర్ఘసంధి. ఉదాహరణం 3. ఇప్పుడు ఇన్ ప్లస్ ఇన్ ఈక్వల్స్ ఈ చూద్దాం. గిరి ఇంద్రః. గిరి ప్లస్ ఇంద్రః. గిరి చివర ఈ ఉంది. ఇంద్రః మొదట ఈ ఉంది. 2 ఈలు కలిస్తే ఏమవుతుంది? ఈ అవుతుంది. గిరి ప్లస్ ఇంద్రః ఈక్వల్స్ గిరీంద్రః. గిరీంద్రః అంటే పర్వతాల రాజు. హిమాలయాలను ఇలా పిలుస్తారు. గిరీంద్రః. చాలా అందమైన పదం. దీర్ఘసంధి. ఉదాహరణం 4. ఇప్పుడు ఉ ప్లస్ ఉ ఈక్వల్స్ ఉ చూద్దాం. గురుః ఉపదేశః. గురు ప్లస్ ఉపదేశః. గురు చివర ఉ ఉంది. ఉపదేశః మొదట ఉ ఉంది. 2 ఉలు కలిస్తే ఏమవుతుంది? ఊ అవుతుంది. గురుః ప్లస్ ఉపదేశః ఈక్వల్స్ గురూపదేశః. గురూపదేశః అంటే గురువు ఉపదేశం. గురువు ఇచ్చే బోధ. చాలా ముఖ్యమైన పదం. అభ్యాసః. దీర్ఘసంధి ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి పిల్లలు. రామ ప్లస్ అత్ర ఈక్వల్స్ రామాత్ర. బాగుంది. విద్యా ప్లస్ అర్ధః ఈక్వల్స్ విద్యార్థః. అద్భుతం. గిరి ప్లస్ ఇంద్రః ఈక్వల్స్ గిరీంద్రః. సూపర్. గురు ప్లస్ ఉపదేశః ఈక్వల్స్ గురూపదేశః. ఎక్సలెంట్. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. దీర్ఘసంధి మీకు బాగా అర్థమయ్యింది. 2 గుణసంధిః
గుణసంధి. ఇప్పుడు గుణసంధి నేర్చుకుందాం పిల్లలు. ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది. నియమం వినండి జాగ్రత్తగా. ఆ లేదా ఆ తర్వాత ఈ ఈ ఊ రూ వస్తే గుణస్వరం అవుతుంది. గుణస్వరం అంటే ఏమిటి? ఆ లేదా ఆ ప్లస్ ఈ లేదా ఈ కలిస్తే ఏ అవుతుంది. ఇది గుణం. ఆ లేదా ఆ ప్లస్ ఊ లేదా ఊ కలిస్తే ఓ అవుతుంది. ఇది కూడా గుణం. ఆ లేదా ఆ ప్లస్ రూ కలిస్తే అర్ అవుతుంది. ఇది కూడా గుణం. చూసారా? దీర్ఘసంధి కంటే కొంచెం భిన్నంగా ఉంది. గుణసంధి ఉదాహరణం 1. ఇప్పుడు ఆ ప్లస్ ఇంట్ ఈక్వల్స్ ఏ చూద్దాం. రామః ఇచ్చతి. రామ ప్లస్ ఇచ్చతి. రామ చివర ఆ ఉంది. ఇచ్చతి మొదట ఈ ఉంది. ఆ మరియు ఈ కలిస్తే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇది గుణసంధి. రామః ప్లస్ ఇచ్చతి ఈక్వల్స్ రామేచ్చతి. రామేచ్చతి అంటే రాముడు కోరుకుంటున్నాడు అని అర్థం. చాలా బాగుంది కదా? గుణసంధి ఉదాహరణం 2. ఇప్పుడు ఆ ప్లస్ ఈ ఈక్వల్స్ ఏ చూద్దాం. మహా ఈసహ. మహా ప్లస్ ఈసహ. మహా చివర ఆ ఉంది. ఈషః మొదట ఈ ఉంది. ఆ మరియు ఈ కలిస్తే ఏమవుతుంది? ఏ అవుతుంది. మహా ప్లస్ ఈషః ఈక్వల్స్ మహేషః. మహేషః అంటే గొప్ప ప్రభువు, శివుని పేరు. చాలా అందమైన పదం. గుణసంధి ఉదాహరణం 3. ఇప్పుడు ఆ ప్లస్ ఉ ఈక్వల్స్ ఓ చూద్దాం. సూర్యః ఉదయః. సూర్య ప్లస్ ఉదయః. సూర్య చివర ఆ ఉంది. ఉదయః మొదట ఊ ఉంది. ఆ మరియు ఊ కలిస్తే ఏమవుతుంది? ఓ అవుతుంది. సూర్యః ప్లస్ ఉదయః ఈక్వల్స్ సూర్యోదయః. సూర్యోదయః అంటే సూర్యుడు ఉదయించడం. మనం ప్రతిరోజు చూసే అందమైన దృశ్యం. గుణసంధి ఉదాహరణం 4. ఇప్పుడు ఆ ప్లస్ రు ఈక్వల్స్ అర్ చూద్దాం. మహా ఋషిః. మహా ప్లస్ ఋషిః. మహా చివర ఆ ఉంది. ఋషిః మొదట రు ఉంది. ఆ మరియు రు కలిస్తే ఏమవుతుంది? ఆర్ అవుతుంది. మహా ప్లస్ ఋషిః ఈక్వల్స్ మహర్షిః. మహర్షిః అంటే గొప్ప ఋషి. వాల్మీకి, వ్యాస, విశ్వామిత్ర అందరినీ మహర్షులు అంటాం. అభ్యాసః గుణసంధి ప్రాక్టీస్. ఇప్పుడు మీరు గుణసంధి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. రామ ప్లస్ ఇచ్చతి ఈక్వల్స్ రామేచ్చతి. అద్భుతం. మహా ప్లస్ ఈషః ఈక్వల్స్ మహేషః. వండర్ఫుల్. సూర్య ప్లస్ ఉదయః ఈక్వల్స్ సూర్యోదయః. ఎక్సలెంట్. మహా ప్లస్ ఋషిః ఈక్వల్స్ మహర్షిః. పర్ఫెక్ట్. మీరు గుణసంధి కూడా చాలా బాగా నేర్చుకున్నారు. 3. వృద్ధి సంధి. వృద్ధి సంధి ఇప్పుడు 3వది. వృద్ధి సంధి నేర్చుకుందాం పిల్లలు. నియమం వినండి. ఆ లేదా ఆ తర్వాత ఏ ఐ ఔ వస్తే వృద్ధి స్వరమవుతుంది. వృద్ధి అంటే పెరుగుదల అని అర్థం. ఆ లేదా ఆ ప్లస్ ఏ లేదా ఐ కలిస్తే
ఐ అవుతుంది. ఇది వృద్ధి. ఆ లేదా ఆ ప్లస్ ఓ లేదా ఔ కలిస్తే ఔ అవుతుంది. ఇది కూడా వృద్ధి. గుణసంధి కంటే ఇంకా పెద్దది కదా, అందుకే దీనికి వృద్ధి అని పేరు. వృద్ధి సంధి. ఉదాహరణం 1. ఇప్పుడు ఆ ప్లస్ ఏ ఈక్వల్స్ ఐ చూద్దాం. ఏకః ఏకః. ఏక ప్లస్ ఏకః. మొదటి ఏక చివర ఆ ఉంది. రెండో ఏక మొదటి ఏ ఉంది. ఆ మరియు ఏ కలిస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. ఏకః ప్లస్ ఏకః ఈక్వల్స్ ఏకైకః. ఏకైకః అంటే ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి అని అర్థం. వృద్ధి సంధి. ఉదాహరణం 2. ఇప్పుడు ఆ ప్లస్ ఐ ఈక్వల్స్ ఐ చూద్దాం. సదా ఐవ. సదా ప్లస్ ఐవ. సదా చివర ఆ ఉంది. ఐవ మొదట ఐ ఉంది. ఆ మరియు ఐ కలిస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. సదా ప్లస్ ఐవ ఈక్వల్స్ సదైవ. సదైవ అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు అని అర్థం. చాలా ముఖ్యమైన పదం. వృద్ధి సంధి. ఉదాహరణం 3. ఇప్పుడు ఆ ప్లస్ ఔ ఈక్వల్స్ ఔ చూద్దాం. మహా ఔదార్యం. మహా ప్లస్ ఔదార్యం. మహా చివర ఆ ఉంది. ఔదార్యం మొదట ఔ ఉంది. ఆ మరియు ఔ కలిస్తే ఏమవుతుంది? ఔ అవుతుంది. మహా ప్లస్ ఔదార్యం ఈక్వల్స్ మహౌదార్యం. మహౌదార్యం అంటే గొప్ప ఔదార్యం, గొప్ప దానశీలం అని అర్థం. అభ్యాసః వృద్ధి సంధి ప్రాక్టీస్. ఇప్పుడు మీరు వృద్ధి సంధి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. సదా ప్లస్ ఐవ ఈక్వల్స్ సదైవ. వెరీ గుడ్. తథా ప్లస్ ఐవ ఈక్వల్స్ తథైవ. ఎక్సలెంట్. మహా ప్లస్ ఔదార్యం ఈక్వల్స్ మహౌదార్యం. పర్ఫెక్ట్. ఏక ప్లస్ ఏకః ఈక్వల్స్ ఏకైకః. వండర్ఫుల్. మీరు వృద్ధి సంధి కూడా మాస్టర్ చేశారు. సారాంశం. ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నవన్నీ ఒకసారి సమీక్షిద్దాం పిల్లలు. మొదటిది దీర్ఘసంధి. సమాన స్వరాలు కలిస్తే దీర్ఘస్వరం అవుతుంది. ఆ ప్లస్ ఆ ఈక్వల్స్ ఆ. ఇంటూ ప్లస్ ఇంటూ ఈక్వల్స్ ఈ. ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ ఊ. రెండోది గుణసంధి. ఆ లేదా ఆ ప్లస్ ఇంటూ లేదా ఈ ఈక్వల్స్ ఏ. ఆ లేదా ఆ ప్లస్ ఊ లేదా ఊ ఈక్వల్స్ ఓ. ఆ లేదా ఆ ప్లస్ రు ఈక్వల్స్ అర్. మూడోది వృద్ధి సంధి. ఆ లేదా ఆ ప్లస్ ఏ లేదా ఐ ఈక్వల్స్ ఐ. ఆ లేదా ఆ ప్లస్ ఓ లేదా ఔ ఈక్వల్స్ ఔ. ఇవన్నీ మీకు బాగా గుర్తుంచుకోండి. సంధి విచ్ఛేదః. సంధి విడగొట్టడం, సంధి చేయడం తెలుసుకున్నాం పిల్లలు. ఇప్పుడు సంధిని విడగొట్టడం కూడా తెలుసుకోవాలి. రామాత్ర అనే పదం చూశాం కదా. దీన్ని విడగొట్టాలంటే రామః ప్లస్ అత్ర. విద్యార్థః అనే పదాన్ని విడగొట్టాలంటే విద్యా ప్లస్ అర్ధః. సూర్యోదయః అనే పదాన్ని విడగొట్టాలంటే సూర్యః ప్లస్ ఉదయః.
మహర్షిః అనే పదాన్ని విడగొట్టాలంటే మహా ప్లస్ ఋషి. ఇలా విడగొట్టడం చాలా ముఖ్యం పిల్లలు. ఎందుకంటే సంస్కృత పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం సందులను విడగొట్టి అర్థం చేసుకోవాలి. విశేష అభ్యాసః సంధి చేయడం. ఇప్పుడు మీరు ఈ పదాలకు సంధి చెయ్యండి పిల్లలు. రామ ప్లస్ అత్ర ఈక్వల్స్ ఏమిటి? విద్యా ప్లస్ అర్థః ఈక్వల్స్ ఏమిటి? సూర్య ప్లస్ ఉదయః ఈక్వల్స్ ఏమిటి? మహా ప్లస్ ఋషిః ఈక్వల్స్ ఏమిటి? ఆలోచించండి. మీకే చెప్పండి. ఉత్తరాని సమాధానాలు. ఇప్పుడు సమాధానాలు చూద్దాం పిల్లలు. రామ ప్లస్ అత్ర ఈక్వల్స్ రామాత్ర. దీర్ఘసంధి. విద్యా ప్లస్ అర్థః ఈక్వల్స్ విద్యార్థః. దీర్ఘసంధి. సూర్య ప్లస్ ఉదయః ఈక్వల్స్ సూర్యోదయః. గుణసంధి. మహా ప్లస్ ఋషి ఈక్వల్స్ మహర్షి. గుణసంధి. మీరు సరిగ్గా చేశారా? చేస్తే మీరు సంధి నిపుణులు. విశేష అభ్యాసః విచ్ఛేదం చేయడం. ఇప్పుడు మీరు ఈ పదాలను విడగొట్టండి పిల్లలు. రామాత్ర అనే పదం ఏ రెండు పదాల సంధి? విద్యార్థః అనే పదం ఏ రెండు పదాల సంధి? సూర్యోదయః అనే పదం ఏ రెండు పదాల సంధి? సదైవ అనే పదం ఏ రెండు పదాల సంధి? ఆలోచించండి. ఉత్తరాని సమాధానాలు చూద్దాం. రామాత్ర ఈక్వల్స్ రామ ప్లస్ అత్ర. విద్యార్థ ఈక్వల్స్ విద్యా ప్లస్ అర్ధః. సూర్యోదయః ఈక్వల్స్ సూర్య ప్లస్ ఉదయః. సదైవ ఈక్వల్స్ సదా ప్లస్ ఐవ. బాగా చేశారు మీరు. గృహకార్యం ఇంటిపని. ఈరోజు ఇంటిపని చాలా ముఖ్యం పిల్లలు. మొదట దీర్ఘసంధి నియమాన్ని 10 సార్లు వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. రెండోది గుణసంధి నియమాన్ని 10 సార్లు వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. మూడోది వృద్ధి సంధి నియమాన్ని 10 సార్లు వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. నాలుగోది ఈ పదాలకు సంధి చేయండి. రామ ప్లస్ అత్ర. విద్యా ప్లస్ అర్థః. సూర్య ప్లస్ ఉదయః. మహా ప్లస్ ఋషిః. సదా ప్లస్ ఐవా. గురు ప్లస్ ఉపదేశః. మహా ప్లస్ ఈశః. నర ప్లస్ ఇంద్రః. గిరి ప్లస్ ఇంద్రః. తథా ప్లస్ ఐవ. ఐదోది ఈ సందుల విచ్ఛేదం చేయండి. రామాత్ర. విద్యార్థః. సూర్యోదయః. మహర్షిః. సదైవ. గురూపదేశః. మహేశః. నరేంద్రః. గిరీంద్రః. తథైవ. ఆరోది 3 సందుల తేడాను స్పష్టంగా పట్టిక రూపంలో వ్రాయండి. ఏడోది రోజువారీ వాడే పదాలలో సందులను గుర్తించండి మరియు వ్రాయండి. ఇది చాలా ముఖ్యమైన హోంవర్క్. మంచిగా చేయండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. మీరు నిజంగా అద్భుతమైన విద్యార్థులు. ఈరోజు మనం సంధి పరిచయం మరియు స్వరసంధి మొదటి భాగం నేర్చుకున్నాం. దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధి సంధి ఇవి సంస్కృతంలో చాలా ముఖ్యం పిల్లలు. ఇవి తెలిస్తే మీరు సంస్కృత పదాలను సరిగ్గా చదవగలరు, రాయగలరు, అర్థం చేసుకోగలరు. రేపు మనం యన్ సంధి మరియు అయాది సంధి నేర్చుకుందాం. అప్పుడు స్వరసంధి పూర్తి అవుతుంది. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. నమః. యూయం సంధి విశేరదాః భవతా.
నమస్కారం. మీరందరూ సంధి నిపుణులు అవ్వండి. మీరు సంస్కృత విద్వాంసులు అవుతున్నారు. గొప్ప భవిష్యత్తు మీది.